వెల్కమ్ టు ఫుడ్ బకెట్. ఈరోజు నేను హైటెక్ సిటీలో ఉన్న సూర్యకాంతమ్మ మిలిటరీ హోటల్కి రావడం జరిగింది. సో ఇక్కడ చాలా చాలా స్పెషల్ బఫే ఉంటుంది. 180 రూపీస్కి వీళ్ళు 20+ వెరైటీస్ ఇస్తున్నారు. సో ఆ 20+ వెరైటీస్ నేను తిని ఎలా ఉన్నాయి అనేది నేను మీకు చెప్తాను. సో అస్సలు లేట్ చేయకుండా ఎంటర్ అయిపోదాము హోటల్లోకి. ఆల్రెడీ క్రౌడ్ స్టార్ట్ అయిపోయింది. సో నాకు ప్లేస్ ఉంటుందో లేదో వెళ్ళి తినేద్దాం రండి. సో ఫైనలీ ఇంతమంది క్రౌడ్ని దాటుకొని ఇక్కడ వరకైతే వచ్చాను. సో నా ప్లేట్ రెడీగా ఉంది. తీసేసుకొని ఏమేమి వెరైటీస్ ఉన్నాయో తిని టేస్ట్ చేసి చెప్తాను మీకు. సో ఫస్ట్ స్వీట్ వడ్డిచ్చారు అండ్ మిర్చి, జీరా రైస్, సమ్ ఏదో ఫ్రై లాగా ఉంది, రోటి పచ్చడి, వంకాయ, పప్పు, సాంబార్, రసం కూడా ఉంది, మజ్జిగ చారు, ఫైనలీ అప్పడాలు, గడ్డ పెరుగు. ఫస్ట్ ఇవన్నీ తినేసి అత్తదే పెరుగుతో కూడా టేస్ట్ చేసి చెప్తా. లెట్స్ గో. సో ఫైనలీ నాకైతే ప్లేస్ దొరికింది. ప్లేసే కాదు, నాకు చాలా మంది కొత్త ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు ఇక్కడ. సో వీళ్ళు రెగ్యులర్గా వస్తుంటారంట. సో నా పని కొంచెం తగ్గించారు. నేను టేస్ట్ చేసే బిఫోర్ వాళ్ళు ఆల్రెడీ ఇంతకుముందు వచ్చి టేస్ట్ చేశారంట. సో వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాము. ఈ హనీ రైట్ రెగ్యులర్గా వస్తుంటారా ఇక్కడికి? ఎలా ఉంటుంది? బాగుంటుంది. అఫోర్డబుల్ ప్రైజెస్ కాబట్టి రెగ్యులర్గా తిని బికాస్ చూడు హాస్టల్ కదా. 1 o'clock నుంచి అంటే యాక్చువల్లీ 12 o'clock నుంచి 5 o'clock వరకు బఫే ఉంటుంది కదా. సో చాలా క్రౌడ్ ఉంటుంది కదా. మరి ఎలా మీరు వచ్చినప్పుడల్లా ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? అది ఫుడ్ బాగుంటుంది కదా. ఏంటి ఏం ఇష్టం మీకు ఈ 20 వెరైటీస్లో? పికిల్స్ బాగుంటాయి. ప్రైస్ ఇంకొమ్ము మిక్స్ స్వీట్స్. అసలు ఈ నేమ్ సూర్యకాంతం అనే ఉంది కదా, పేరు ఏంటి అదేమన్నా తెలుసా మీకు? లేదా నాకు పెద్ద ఏం తెలీదు. బట్ సూర్యకాంతమ్మ గారు అనేవారు అయితే చాలా ఫేమస్ యాక్టర్. గయ్యాలి అత్తగారి క్యారెక్టర్స్ చేస్తూ ఉంటారు ఓల్డ్ మూవీస్లో. సో తన పేరు మీద పెట్టడం జరిగింది. బట్ మంచి రెస్పాన్స్ అయితే ఉందని నాకు అనిపిస్తుంది. కానీ మీతోటి మీరు రెగ్యులర్గా తింటున్నారు కాబట్టి. ఇంట్లో మనం వండుకున్నాం కదా రెగ్యులర్ ఐటమ్స్, పప్పు, రసం, సాంబారు, వంకాయ, సేమియా, అలాంటి ఐటమ్స్ పెద్ద హడావిడి అట్లా ఏం లేదు. బట్ టేస్ట్ మాత్రం సూపర్ ఉంది మన హోమ్లో. అందుకే రెగ్యులర్గా రిపీట్ అవుతున్నారు ఇక్కడికి. అండ్ మెడికవర్ హాస్పిటల్ బ్యాక్ సైడ్. సో జనరల్గా మన పేషెంట్స్ వాళ్ళ రిలేటివ్స్కి కానివ్వండి, వాళ్ళకి ఫుడ్ కోసం అసలు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎగ్జాక్ట్ మెడికవర్ హాస్పిటల్ బ్యాక్ సైడే ఉంటుంది మనకి హోటల్. చాలా అఫోర్డబుల్ ప్రైస్లో దొరుకుతుంది అండ్ చాలా టేస్టీ ఫుడ్. ప్లీజ్ కమ్ అండ్ విజిట్ అండ్ టేస్ట్ చేయండి మీరు కూడా. నాకైతే బాగా నచ్చింది. సో ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా రెగ్యులర్గా వస్తున్నవారు, ఫస్ట్ టైం కాదు వీళ్ళు ఇక్కడికి రావడం. సో రెగ్యులర్గా రిపీటెడ్గా వస్తున్నారు అంటేనే టేస్ట్ నచ్చింది అన్నట్టుగా మీరు కూడా వచ్చి టేస్ట్ చేయండి. మీకు సాంగ్ గుర్తుంది కదా, ఆహా ఏమి రుచి అయరామై మరిచి. సీరియస్లీ గుర్తుంటే మాత్రం అద్దిరిపోయింది. టేస్ట్ మాత్రం సూపర్. అసలు చాలా బాగుంది. అన్ని ఐటమ్స్ బాగున్నాయి. స్పెషల్గా నాకు నచ్చినాయి మజ్జి పులుసు కూడా సేమ్ ఇంట్లో మన మదర్స్ చేస్తారు కదా అదే టేస్ట్ ఉంది. రోటి పచ్చడి, వావ్. సో ఫైనలీ పెరుగుకి వచ్చేసాను. ఇక్కడ థర్డ్ కూడా చాలా ఫేమస్, దండగా ఉంటుంది అండ్ కుండ పెరుగు చాలా టేస్టీగా ఉంటుంది. సో నేను కూడా టేస్ట్ చేసి చెప్తా. నైస్, చాలా బాగుంది. సో కంపల్సరీ పెరుగుతో కూడా ఒక ముద్ద తినడం మాత్రం మర్చిపోవద్దు. మొత్తానికి వెజ్ అయితే అన్ని వెరైటీస్ టేస్ట్ చేశాను. ఇప్పుడు నాన్ వెజ్ ఐటమ్స్ ఆర్డర్ చేయడానికి నాకు మెనూ అయితే ఇచ్చారు. సో ఇందులో చాలా వెరైటీస్ ఆఫ్ నాన్ వెజ్ ఐటమ్స్ ఉన్నాయి. చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, మటన్ ఫ్రై, బిర్యానీస్ ఉన్నాయి. అండ్ నాట్ ఓన్లీ నాన్ వెజ్, వెజ్ బిర్యానీస్ కూడా ఉన్నాయి. పన్నీర్ మష్రూమ్ బిర్యానీ, వెజ్ ఫ్రైడ్ రైస్ అలా. అలాగే ఇక్కడ
మనకి డెజర్ట్స్ కూడా దొరుకుతాయి. ఇక్కడ చాలా ఫేమస్ అయిన డెజర్ట్ ఏంటంటే జున్ను అండ్ ఆప్రికాట్ డిలైట్, రోజ్ మిల్క్ కూడా ఇక్కడ దొరుకుతుంది. నార్మల్‌గా కూల్ డ్రింక్స్ అండ్ వాటర్ బాటిల్స్. సో, మీకు ఇంతకుముందు చెప్పినట్టుగానే వెజ్ తినాలి అనుకుంటే బఫే సిస్టమ్ ఉంటుంది. 20+ వెరైటీస్ అక్కడ. హ్యాపీగా మీరు మీకు నచ్చిన ఐటెమ్ వడ్డించుకొని తినొచ్చు. ఒకవేళ నాన్ వెజ్ ఐటెమ్ తినాలి అనుకుంటే మాత్రం ఇలా ఒక టేబుల్ సెట్ చేసుకోండి. సెట్ చేసుకొని మీకు నచ్చిన నాన్ వెజ్ ఐటెమ్‌ని ఆర్డర్ చేసుకోండి. నాకైతే చూడండి ఎంత పెద్ద ఇస్తరు పెట్టారో. సో, ఇప్పుడు దీనంతటిని ఫిల్ చేసుకొని నాన్ వెజ్ ఐటెమ్స్ టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో మీకు చెప్తా. ఓకేనా? విభాగ భోజనంబు వింతైన వంటకంబు ఇయ్యాల వారి జిందు ఇదంతా నాకేనా? నాకే బుంజు. సో, మొత్తానికి నాన్ వెజ్ వెరైటీస్ ఏమేమి ఉన్నాయో అన్నీ తీసుకురమ్మని చెప్పాను. అన్ని వెరైటీస్ నాకు వడ్డించారు. కాకపోతే ఇవి ఏమేమి ఐటమ్సో ఇప్పుడు మనం అడిగి తెలుసుకుందాం. సో, యూ క్యాన్ చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, ప్రాన్స్ ఇగురు, నాటుకోడి కర్రీ, మటన్ కర్రీ, క్రాబ్ కర్రీ, అండ్ నాటుకోడి కర్రీ, మటన్ కర్రీ, ప్రాన్స్ ఇగురు, చికెన్ కర్రీ, ఫ్రై పొడి. ఓకే. సో, పాకేవి, నడిచేవి, తేలేవి అన్నీ ఇచ్చారు. సో, మొత్తానికైతే టేస్ట్ చేసి చూద్దాము. అన్ని వెరైటీస్ అయితే వచ్చాయి నాకు. ఫిష్, ప్రాన్స్, క్రాబ్, మటన్, చికెన్ అన్ని వెరైటీస్ ఇచ్చారు. అండ్ రాగి సంకటి విత్ బగారా రైస్ కాంబినేషన్. సో, ఒక్కొక్కటి టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాను. సో, ఫస్ట్ మనం రాగి సంకటిలో హ్యాపీగా నెయ్యి వేసేసుకొని నాటుకోడి పీస్ చాలా చాలా మెత్తగా ఉంది. ఈ కాంబినేషన్ తోటి తిందాము. చాలా చాలా బాగుంది. సో, నెక్స్ట్ ఇదే రాగి సంకటిని మనం మటన్‌తో టేస్ట్ చేద్దాము ఎలా ఉంటుందో. మటన్ కూడా చాలా బాగుంది. మంచిగా బాయిల్ అయింది. పర్ఫెక్ట్ కుక్ అయింది. సో, నెక్స్ట్ బగారా రైస్ తోటి ఐటమ్స్ టేస్ట్ చేద్దాము. సో, రైస్ తోటి మనము ఆల్రెడీ చికెన్ అయిపోయింది అండ్ మటన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు క్రాబ్ ఫ్రై చేద్దాము. ఏదో హోటల్‌లో ఆర్డర్ చేసుకున్నాను తిన్నట్టు అట్లా ఏం లేదు. నార్మల్‌గా ఇంట్లో వండుతారు కదా అలాగే ఉంది. ఆ ఇంటి ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. బావుంది. యమ్మీ ఉంది. ప్రాన్స్ ఇగురు ట్రై చేద్దాం. అయ్యో! భలే ఉన్నాయి ముద్దు ముద్దుగా, చిట్టిగా, క్యూట్‌గా. ఆహా! వండర్‌ఫుల్. అన్ని నాన్ వెజ్ కర్రీస్ బాగున్నాయి. ఇంకా మీకు నచ్చిన ఐటెమ్‌ని మీరు ఆర్డర్ చేసుకోండి. స్పెషల్‌గా అయితే రాగి సంగటి విత్ మటన్ కాంబినేషన్ అదిరిపోయింది. అప్పుడు రెగ్యులర్‌గా నాటుకోడి తోటి ఎందుకో కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేయాలి అని అనుకుంటే మీరు మటన్ ట్రై చేయండి. రాగి సంగటి విత్ మటన్ కర్రీ చాలా చాలా బాగుంది. అండ్ ఒకవేళ మీరు రైస్ కాంబినేషన్‌కి వెళ్ళాలి అనుకుంటే బగారా రైస్ విత్ క్రాబ్ కర్రీ మాత్రం అద్దిరిపోయింది అసలు. చాలా చాలా జ్యూసీగా, చాలా స్పైసీగా చాలా బాగుంది. సో, ఇంకా మీ ఇష్టం. మీకు ఏది తినాలనుకుంటే అది నాన్ వెజ్ కర్రీ అనేది ఆర్డర్ చేసుకోవచ్చు. ఎవ్రీ ఐటెమ్ మాత్రం చాలా చాలా బాగుంది. నాకైతే నచ్చింది. మీకు నచ్చాలని లేదు బట్ సో, నా రివ్యూ మీకు ఇస్తున్నాను. మీరు కూడా మీ ఫ్రెండ్స్‌ని అడగండి. ఆల్రెడీ చాలా ఫేమస్ అయిపోయింది మనకి ఈ రెస్టారెంట్. సో, మీకు నచ్చిన ఐటెమ్‌ని మీరు ఆర్డర్ చేసుకొని ఎస్పెషల్‌గా నాన్ వెజ్‌లో టేస్ట్ చేసి మాకు కూడా కొంచెం కమెంట్ చేయండి. అండ్ ఇంకొకటి ఛానల్‌ని జస్ట్ చూసి వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తేనే మేము ఇంకా కొత్త కొత్త రెస్టారెంట్స్‌ని ఎక్స్‌ప్లోర్ చేస్తాము.
సో, మాకు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. వీలైతే మీరు మేము చూపించిన రెస్టారెంట్స్‌కి వెళ్లారా లేదా అనేది ఒక మంచి కామెంట్ చేయండి.